ఒంగోలు సమీపంలోని పెళ్లూరులో గల శ్రీ సరస్వతి విద్యా సంస్థల ప్రాంగణంలో మెగా స్పోర్ట్స్ వీక్ను విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి ప్రారంభించారు. ముందుగా గ్రౌండ్ ప్రాంగణంలో జాతీయ జెండా, క్రీడా పతాకాలను ఎగురవేశారు. క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. తమ విద్యా సంస్థలో చదువుతున్న 3,000 మంది విద్యార్థులతో మెగా స్పోర్ట్స్ వీక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని అన్నారు. ప్రతి ఓటమి గెలుపుకు మార్గం కావాలని అన్నారు. క్రీడల ద్వారా స్నేహభావం పెరుగుతుందని అన్నారు. మీ తల్లిదండ్రులు మీపై ఎంతో నమ్మకంతో చదివిస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కగా చదువుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని రమణారెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు గంగా శంకర్ రెడ్డి, గణేష్ రెడ్డి, సిఇఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. एक दो तीन एक 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 दो तीन सामने से दिमाग चल and this glove good right,
Stop! Parade! Southern! Parade! Stop! Parade! All students! Order. SSLC Mega Sports Week. Salute. Salute. Order. డైరెక్టర్ శంకర్ సార్ని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే సీత సురేష్ సార్ని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. రిమైనింగ్ డీన్స్ కూడా రెడీ కావాలి. క్లాస్ 1 2 3 1 2 3 Indian Army salute. Salute. Parade. Islam. Pura parade. Sostam. Parade. Anti-General. Look out. चल परेड विद्या भवन सीनियर इंटर
సరస్వతి 7th స్పోర్ట్స్ మెగా వీక్ జరుగుతుంది. ఇది ఎంతో ఘనంగా మామూలుగా వర్డ్స్లో ప్రపంచ స్థాయి ఒలింపిక్ గేమ్స్ ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతాయో ఆ విధంగా ఈరోజు మన గ్రౌండ్లో మన సరస్వతి విద్యార్థులు ఈ మెగా స్పోర్ట్స్ మీట్ని ప్రారంభించి ఎంతో దిగ్విజయం చేసే దిశలో మరి ప్రయాణిస్తున్నారు. ఈ గేమ్స్ ఇంతమంది దాదాపు 3000 మంది స్టూడెంట్స్ తోటి గేమ్స్ ప్రారంభించడం అనేది చాలా పెద్ద విషయము. నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా డేర్ ఉండాలి. గణేష్ సారు, శంకర్ సారు పిల్లలు కోరిక మేరకు గేమ్స్ జరపాలి అనే పట్టుదలతోటి ఈ స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేశారు. ఈ స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ చేయడం అంటే ఎంత కష్టమంటే వీరితో పాటు 300 మెంబర్ స్టూడెంట్స్ 1 వీక్ నుంచి ఈ కార్యక్రమాల్లో ఉండి మరి ఇంత దిగ్విజయం చేయడానికి ఈ ఏర్పాట్లు చేశారు. మరి స్పోర్ట్స్ పిల్లలకి తప్పనిసరి అవసరము. మేము చదువుకునేటప్పుడు స్కూల్స్లో వారానికి ఒక పీరియడ్ స్పోర్ట్స్కి ఇచ్చేవాళ్ళు. అది విద్యలో ఒక భాగము. మరి విద్యార్థులకి మానసికంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండడానికి ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ దోహదపడతాయి. అట్లానే స్టూడెంట్స్లో ఎక్కువ మంది ఓటమిని ఓర్చుకోలేకపోతున్నారు. ఈ గేమ్స్ వల్ల గెలుపు ఓటములు సహజమనేవి గమనిస్తారు. టీమ్ వర్క్ అంటే ఒక టీములో ఉండి ఆ టీంలో ఆ గెలుపును పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక విద్యార్థికి ఒక దాంట్లో ప్రాధాన్యత ఉంటుంది, ఇంకొక విద్యార్థికి ఇంకో దాంట్లో ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి టీం వర్క్ మొత్తము కలిసి ఒక యూనిట్గా తయారయ్యి ఒక ప్రణాళికను ఏర్పరచుకొని నిన్న జరిగిన లోపాన్ని ఇవాళ సరిదిద్దుకొని మళ్ళా గెలవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. మెయిన్ మరి పిల్లల్లో ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. మరి ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ అయినప్పుడు కొన్ని విషయాలు మన పేరెంట్స్ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో మన ఫ్రెండ్కి చెప్పుకొని ఆ సమస్యలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన పేరెంట్స్ మనలో రేయింబవులు కష్టపడి రూపాయికి కూడబెట్టేసి మమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు. ఎందుకు మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారంటే మాలాగా మా పిల్లలు కష్టపడకూడదు, మా పిల్లలు మాకంటే బాగుండాలి అని ఎప్పుడు మీ మేలు కోరుకునే పేరెంట్స్ వాళ్ళ కోరికను తీర్చవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. వాళ్ళు మీరు బాగుండాలని కోరుకున్నారంటే మరి వాళ్ళు మంచి కోరుకుంటున్నారంటే అది మీ మంచి కాబట్టి అది గమనించుకోవాలని స్టూడెంట్స్ నేను కోరుకుంటున్నాను. అట్లానే మళ్ళీ బాగా ఎదగాలి అని మరి నిత్యము కష్టపడే పేరెంట్స్ని మనం మోసం చేయకూడదు. మనం ఏదో ఒక తప్పు చేసి తప్పును సరిదిద్దుకోవడానికి మరొక తప్పు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. అంటే మీరు ఒక కథ వెళ్ళి ఆ తప్పును సరిదిద్దితే మీ కళ్ళు మీరు పొడుచుకున్న వాళ్ళు అవుతారు. అంటే మీ ఉన్నతిని కోరుకునే పేరెంట్స్నే మీరు మోసం చేస్తే మరి సమాజంలో మీరు ఏ విధంగా ఎదగలుగుతారు? మరి ఎన్ని కష్టాలకి మరి ఓర్చుకోవాల్సి వస్తే ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి పేరెంట్స్ని, గురువుని, అట్లానే మన పక్కన ఉండే మరి ఫ్రెండ్స్ని అందరినీ సోదరభావంతో చేసి ఎప్పుడైతే మీరు చదివి మంచి క్రమశిక్షణతో మరి బాగా ఎదగలుగుతారో అప్పుడు మంచి పౌరులుగా ఈ దేశానికి మీరు ఉపయోగపడతారని చెప్పేసి మీరు ఆ స్థాయిలో ఎదగాలని చెప్పేసి ఈ స్పోర్ట్స్ వల్ల మీరందరూ కూడా మానసిక మరి బాధలను తొలగించుకొని ఈ రోజు నుంచైనా కానీ నేను బాగా చదువుతాను అంటే అందరూ 100కు 100 మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా 60% తెచ్చుకునే వాళ్ళు 65%, 90% తెచ్చుకునే వాళ్ళు 90%, 100% తెచ్చుకునే వాళ్ళు 100%. ఎవరి స్థాయిలో వాళ్ళు తగ్గకుండా మరి మీరు కష్టపడాలని చెప్పేసి మరి ఏ స్థాయి విద్యార్థికి కూడా వాళ్ళ తగ్గ ప్రోత్సాహం గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఎన్నో
పథకాలు పెడుతున్నారు, మీకు ఎన్నో రకాల మరి ప్రోత్సాహాలు ఇస్తున్నాడు, మరి ఎన్నో రకాల కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ, మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మీరు చదువు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు మరి ఈ ఉద్యోగం వచ్చే అవకాశం వాళ్ళు కల్పిస్తారని చెప్పేసి, మరి నేను బాగా చదువుకోవాలి, నేను మంచి స్థాయికి ఎదగాలి అని మన ప్రతి విషయంలో కూడా మంచి చెడు అనే రెండు ఉంటాయి. కానీ చెడును వదిలేసి మంచి అనే దోవలో కానీ మీరు ప్రయాణం చేశారంటే ఖచ్చితంగా 100% మీకు న్యాయం జరుగుతుందని, మీరందరూ మీరు పెట్టుకున్న గోల్స్ చేరాలని చెప్పేసి మరి దేవుని కోరుకుంటూ, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి మీ గోల్స్ చేరి మీ పేరెంట్స్తో పాటు 10 మందికి ఉపయోగపడే స్థాయికి మీరందరూ ఎదగాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫార్మేషన్ వినపడద్దు వాళ్ళకి సెక్షన్. ఒక్క నిమిషం అక్కడ కూర్చోబెట్టండి. బ్రహ్మారెడ్డి వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టండి. left and right, circle. భగభగమండే నిప్పుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. పెళ 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 పెళమంటూ మంచు తుఫాను వచ్చిన వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. చాలా టైం రిపీటెడ్గా మనం చెప్పినా కూడా మన మీద గౌరవం ఉంచి 1 2 3 1 2 3 1 2 3 1 2 3.
రైట్ రైట్ సార్ చదువు అబ్బాయి కూర్చోండి కూర్చోండి ఒక నిమిషం అరే